హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ ఎకానమీలోని ప్రణాళికలు నుండి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను, ఒక 50 క్వశ్చన్స్ గురించి, ప్రణాళికల నుండి వచ్చే 50 క్వశ్చన్ల గురించి. ఈరోజు రిమైనింగ్ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేపట్టని పథకం ఏది? ఆన్సర్ పనికి ఆహార పథకం. పనికి ఆహార పథకం అనేది చేపట్టలేదు ఫ్రెండ్స్. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెల్లించే వేతనాలు వీటితో ముడిపడి ఉన్నాయి. ఆన్సర్ సిపిఐఏఎల్. ఆన్సర్ అనేది సిపిఐఏఎల్తో ముడిపడి ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్, క్రింది వాన్లో తప్పుగా చెప్పబడినది. ఆన్సర్ వచ్చి సమగ్ర పంటల బీమా పథకం 1986 అనేది తప్పుగా చెప్పబడింది ఫ్రెండ్స్. నెక్స్ట్, డ్వాక్రా దీనిలో విలీనం అయినది. ఎస్జిఎస్వైలో అయితే విలీనం అవ్వడం జరిగింది. పనికి ఆహార పథకం ఈ విధంగా పునఃనిర్మించబడినది. ఎలాగంటే ఎన్ఆర్ఈపిగా పనికి ఆహార పథకం అనేది పునర్నిర్మించబడింది. 2010వ సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన వారి సంఖ్య ముగ్గురికైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. 2010లో అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. భారత రూపాయికి ఎవరు రూపకల్పన చేసిన డిజైన్ ఆమోదించబడింది? ఆన్సర్ డి ఉదయ్ కుమార్. అంత్యోదయ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం? ఆన్సర్ పేదలలో నిరుపేదలకు సహాయం కొరకు అంత్యోదయ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏ గ్రామీణ పథకాలు విలీనమయ్యి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్గర్ యోజనగా ఏర్పడ్డాయి? ఆన్సర్ ఐఆర్డిపి అండ్ ట్రైసమ్. ఈ రెండు కలిపి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన కింద అయితే ఏర్పడడం జరిగింది ఫ్రెండ్స్. క్రింది ప్రస్తావించబడిన పథకాల్లో అవి ఏర్పడిన క్రమము అంటే అసెండింగ్ ఆర్డర్లో అయితే చెప్పమన్నాడు మనల్ని. ఫస్ట్ డిపిఏపి, దాని తర్వాత ఎంఎన్పి, తర్వాత ఐఆర్డిపి, నెక్స్ట్ జేఆర్వై. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, క్రింది వాన్లో సరికానివి ఏవి? ఆన్సర్ వ్యవస్థీకృత రంగం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. 2002వ సంవత్సరం ఆగస్టు 15న ప్రధానమంత్రి నిర్మల్ భారత్ అభయ్ యోజన ప్రకటించెను. ఇది దీనికి సంబంధించినది. సామాజిక మరుగుదొడ్లకు సంబంధించింది నిర్మల్ భారత్ అభయ్ యోజన. ఎన్ఎస్ఎస్ఓ వారి 61వ రౌండ్లో ఎంఆర్పి యూఆర్పిల ప్రకారం భారత్లో పేదరిక శాతం వరుసగా 21.8 మరియు 27.5%. 2007వ సంవత్సరం అక్టోబర్ 2న ప్రారంభమైన ఆమ్ ఆద్మీ బీమా యోజన సహజ మరణాలకు అందించే బీమా డబ్బులు 30,000 రూపాయలు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పేదరికానికి సంబంధించి ఏ అండ్ బి అనేవి కరెక్ట్ ఫ్రెండ్స్. అంటే పేదరికం కంటే రాష్ట్ర పేదరికం తక్కువ, అంటే దేశ పేదరికం కంటే రాష్ట్ర పేదరికం తక్కువ. అలాగే రాష్ట్రంలో పట్టణాల కంటే గ్రామీణ పేదరికపు శాతం తక్కువ. నెక్స్ట్, సురేష్ టెండూల్కర్ రిపోర్టుకు సంబంధించి సరికానిది. పట్టణ పేదరికం కంటే గ్రామీణ పేదరిక శాతం తక్కువ ఉంది, అది సరికానిది. నెక్స్ట్, ఎడారి కొండ ప్రాంతాల్లో 100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధిని అందించేందుకు ప్రవేశపెట్టిన పథకం.
ఆన్సర్ ఉపాధి హామీ పథకం. క్రింది వాన్లో సరికానిది. క్రింది వాన్లో సరికానిది అంటే ఒకసారి వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అన్నపూర్ణ అధిక సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందించట ఇది అనేది సరికాదు ఫ్రెండ్స్. క్రింది వాన్లో సరికానిది ఏది? 8వ ప్రణాళిక ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఇది సరికాదు. క్రింది వాన్లో సరికానిది భారత ప్రణాళికలు పాక్షికమైనవి ఇది అనేది సరికాదు. ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధిని సాధించిన ప్రణాళికలు ఏవి? 1, 5, 6, 7, 8 ఈ 5 ప్రణాళికలు అయితే అనుకున్న దానికంటే ఎక్కువ వృద్ధిని అయితే సాధించడం జరిగింది. భారత పంచవర్ష ప్రణాళిక వనరులకు సంబంధించి సరి అయినది. పైవన్నీ సరైనవే. అంటే అత్యధిక వనరులు దేశీయ బడ్జెట్ వనరులే. అలాగే 3వ ప్రణాళికలో విదేశీ సాయం అధికంగా పొందడమైంది. 2వ ప్రణాళికలో లోటు విత్తం అధికంగా సమకూర్చడమైంది. కింది వాటిని జతపరచమండి కదా, చూద్దాం. రెండవ ప్రణాళిక అనేది మహల్నోబిస్. నిరంతర ప్రణాళిక అనేది గాంధీ వ్యూహం. 7వ ప్రణాళిక అనేది ఎల్పిజి. 8వ ప్రణాళికలు వేతన వస్తు వ్యూహం. క్రింది వాన్లో సరైనది ఏది? ఇవన్నీ సరైన ఫ్రెండ్స్. 1వ ప్రణాళిక వ్యవసాయ ప్రణాళిక. అలాగే 2వ ప్రణాళిక పరిశ్రమలు రవాణా ప్రణాళిక. 7వ ప్రణాళిక అనేది శక్తి ప్రణాళిక. కింది వాటిని జతపరచండి. మొదటి ప్రణాళిక అనేది హారడ్ డోమర్ ప్రణాళిక. 3వ ప్రణాళిక అనేది అశోక్ మెహతా ప్రణాళిక. 4వ ప్రణాళిక అనేది ప్రణబ్ ముఖర్జీ ప్రణాళిక. 8వ ప్రణాళిక అనేది డియర్ గాడ్గిల్. ఫ్రెండ్స్, మీకు గనక ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది తప్పుగా అనిపిస్తే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటి పంచవర్ష ప్రణాళికలో వనరులు కేటాయింపు బట్టి అవరోహణ క్రమంలో వరుసగా నీటిపారుదలతో కలిసి వ్యవసాయ రంగము, అలాగే రవాణా సమాచారం, సామాజిక సేవలు. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రారంభం కాని పరిశ్రమ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఐసిఓఆర్ ఎంతగా నమోదు అయ్యింది? 2.95. క్రింది వాన్లో సరికానిది అంటే ఉపాధ్యక్షులకు సంబంధించి సరికానిది. 2వ ప్రణాళిక మహల్నోబిస్. క్రింది వాన్ని జత చేయండి. ఫ్రెండ్స్, మనకైతే ఈ ఉక్ ఫ్యాక్టరీలు గట్రా ఉన్నాయి కదా, వీటి నుండి అయితే ఖచ్చితంగా చాలా ఎగ్జామ్స్లో అయితే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. రూర్కెలా జర్మనీ నుండి, బిలాయ్ రష్యా వాళ్ళ సహకారం, దుర్గాపూర్ అనేది ఇంగ్లాండ్ వాళ్ళు సహాయం చేశారు, బొకోరా అనేది రష్యా వాళ్ళు సహాయం చేశారు ఫ్రెండ్ మనకి స్టీల్ ప్లాంట్స్కి. అలాగే 2వ ప్రణాళికకు సంబంధించి సరే అయినది 1 మరియు 2 అంటే అసంతులిత వృద్ధి వ్యూహంకు ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే భారత ప్లవన దశలోకి ప్రవేశించింది. ఫీల్డ్మ్యాన్ నమూనా
వీరికి ఆధారమైనది. మహల్నోబిస్ క్రింది వానలో తప్పుగా చెప్పబడినది ఏది? 6వ ప్రణాళిక ఫుడ్ వర్క్ ప్రొడక్టివిటీ ఇదనేది తప్పు. అనుకున్న వృద్ధి రేటు కంటే అతి తక్కువ వృద్ధి సాధించిన ప్రణాళిక 3వ ప్రణాళిక. ఫ్రెండ్స్. నెక్స్ట్ సమగ్ర పశు గణాభివృద్ధి కార్యక్రమం ICDP ప్రారంభమైన సంవత్సరం 1964-65. క్రింది వానలో సరికాని విస్తరణ. CSRE చైల్డ్ సెక్యూరిటీ ఫర్ రూరల్ ఎంప్లాయీ ఇది సరికాదు. 4వ పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యం సాధించకపోవడానికి కారణం పైవన్నీ అంటే పాకిస్తాన్తో యుద్ధం, 1973లో చమురు ధరల పెరుగుదల, అలాగే 3 సంవత్సరాలు వాతావరణం అనుకూలంగా లేకపోతాయి. ఈ మూడిట్ల వల్ల. 5వ ప్రణాళికకు సంబంధించి సరికానిది. జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు ఇది సరికాదు. 2వ హరిత విప్లవము ప్రారంభము అని పిలువబడిన సంవత్సరం 1983-1984. క్రింది వానలో ఏర్పాటు బట్టి భిన్నమైనది RLEGP ఫ్రెండ్స్. డాక్టర్ మన్మోహన్ సింగ్కు సంబంధించి సరి అయినది ABC 3 కరెక్టే. 7వ ప్రణాళికలో ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. అలాగే ప్రస్తుత ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, నూతన ఆర్థిక సంస్కరణ రూపకర్త ఇవన్నీ కరెక్టే ఫ్రెండ్స్ అతనికి సంబంధించి. 10వ ప్రణాళికలో ప్రారంభించబడని పథకం RMSA. 11వ ప్రణాళికలో వృద్ధి రేటు మరియు ఇతర లక్ష్యాలకు సంబంధించింది ABCD ఇవన్నీ సంబంధించినవి. వ్యవసాయ వృద్ధి 4%, అలాగే సవరించిన వృద్ధి రేటు 8.1%, సేవారంగం 9-11%, అలాగే మానిటరబుల్ టార్గెట్స్ 27. క్రింది వానిలో సరికానిది. పరిశ్రమలు ఏ ప్రణాళికలోనూ కేటాయింపుల్లో ప్రథమ స్థానంలో లేదు. అలాగే 1991 సంస్కరణలు ప్రవేశపెట్టిన నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో కనపడని లక్ష్యము పన్నుల సరళీకరణ. కరెంట్ అకౌంట్లో రూపాయికి పూర్తి మార్పిడి కల్పించినది ఎప్పుడంటే 1994 ఆగస్టులో కల్పించారు. 2006లో నియమించబడిన తారాపూర్ కమిటీ ఏ సంవత్సరం నాటికి రూపాయికి మూలధన ఖాతాలో పూర్తి మార్పిడి కల్పించాలని సూచించింది? 2011 నాటికి సూచించింది. మొదటి తరము ఆర్థిక సంస్కరణలో లేనిది BCD అంటే శ్రామిక సంస్కరణలు, అలాగే వ్యవసాయ సంస్కరణలు, రాష్ట్రాల సంస్కరణలు విస్తరణ. నెక్స్ట్ MRTP చట్టాన్ని సవరించుట ఈ రకమైన సంస్కరణలో భాగము. పారిశ్రామిక రంగ సంస్కరణలు. పారిశ్రామిక రంగ సంస్కరణలో భాగంగా MRTP చట్టాన్ని సవరించడం జరుగుతుంది. నెక్స్ట్ గీతా కృష్ణన్, రాజా చెల్లయ్య, నరసింహ కమిటీలు దీనికి సంబంధించినవి. ఫ్రెండ్స్ మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.